రైట్. క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చాడు. ఒక పుస్తకం యొక్క అమ్మకపు ధర అనేది దాని రాయితీకి 11/2 రెట్లు అంట. రైటా. సో సెల్లింగ్ ప్రైస్ అంట ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ అనేది డిస్కౌంట్ కంట ఎన్ని రెట్లు అంట, రైట్. సో 11/2 రెట్లు అంటే చెప్పింది ఇది. రైట్. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు, మరియు రాయితీ శాతము లాభ శాతానికి సమానము అనుకోవచ్చు అంటున్నాడు. సో తర్వాత రాయితీ శాతం అనేది దానికి సమానం అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి నార్మల్ సెల్లింగ్ ప్రైస్ తర్వాత డిస్కౌంట్కి ఏమవుతుంది అంతేనా. సో దీని నుంచి మనం మార్కప్ ఇందులో తెలుసుకోవచ్చు లేదా, ఎంత చెప్పండి 11+2 అంతేనా. సో మనకి ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చా. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే డిస్కౌంట్ బై ఇంటూ 100 నార్మల్గా ఏం చేసింది ఇది. ఈ డిస్కౌంట్ పర్సెంటేజ్ దీనికి ఈక్వల్గా ఉంటుందట, ప్రాఫిట్ పర్సెంటేజ్కే కదా ఈక్వల్గా ఉంటుంది అదేనా. సో చూడండి రాయితీ శాతం అనేది లాభ శాతానికి సమానం అయితే అప్పుడు చూడండి రాయితీ అనేది ఎంత ఇచ్చాడంట, రాయితీ ఎంత ఇచ్చాడంట 240 రూపాయలు ఇచ్చాడంట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు లాస్ట్కి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. మనకి డిస్కౌంట్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడట 240 రూపాయలు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడు అర్థమవుతుందా. సో ఇప్పుడు చూడండి డిస్కౌంట్ పర్సెంటేజ్ కదా. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే 2/13 అనేది వచ్చింది మనకి, రాయాల్సిన అవసరం లేదు. 2/13. సో మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ తెలిసినప్పుడు ఫ్రాక్షన్ తెలిసినప్పుడు దేనికి రేషియో వస్తుంది చెప్పండి. సో మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇంకోటి ప్రాఫిట్ పర్సెంటేజ్ చేసినప్పుడు దేనికి వస్తుంది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్. సో చెప్పండి మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది ఇక్కడ, డిస్కౌంట్ 2 భాగాలు ఎంత వస్తుంది ఇది రైటా. సో అలాగే మనకి కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ ప్రైస్ సేమ్ ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ తీసుకోవాలి. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అయితే కాస్ట్ ప్రైస్ అయితే ఎన్ని భాగాలు అవుతుంది, సో సెల్లింగ్ ప్రైస్ అయితే ఎన్ని భాగాలు అవుతుంది. బట్ మనకి ఇక్కడ రెండవ లాస్ట్ కలిగింది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కదా మనకి ఇక్కడ దీంట్లో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎట్లా ఉండాలా బట్ ఉండాలి ఇక్కడ. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి ఇంటూ 15 దీన్ని ఇంటూ సరిపోతుంది కదా చేయండి 15 ఒకట్లా. నెక్స్ట్ 195. సో మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది 30 రూపీసా అంతే కదా, 30 రూపీస్ డిస్కౌంట్. అదే ఇచ్చాడు మనకి 30 భాగాలు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 240 ఇచ్చేసాడు. మనకైతే ఏం కనుకోమన్నాడు కాస్ట్ ప్రైస్ కనుకోమన్నాడు. కాస్ట్ ప్రైస్ మనకి ఎంత అయితే చెప్పండి 11/33 11/3 సో 143 కదా. సో 143కి ఎంతో క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. 3 ఒకట 3 శ్రీనిధి మూల 24 నిమిదాల 32 1 2 నెక్స్ట్ ఒకట అంతే కదా 30. సో 11 44 రైటా. మీకు ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ చూడండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. ఇది మార్కెట్ ప్రైస్ రా. దీనిపైన మనకి ఏముంటుంది ఇంకోటి అంటే మీకు ఇది తెలుసు కదా రైటా. సో మనకి ఇక్కడ ఏముంటుంది మార్కప్ పర్సంటేజ్ ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఉంటుంది. సో మీకు తెలుసు మార్కెట్ ప్రైస్ మార్కప్ పర్సెంటేజ్ ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ పైన కనుక్కుంటారు. డిస్కౌంట్ అనేది కానీ ఎప్పుడైనా కానీ మార్కెట్ ప్రైస్ అయినా. సో ప్రాఫిట్ కానీ లాస్ట్ పర్సెంటేజ్ కానీ ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ పైన కనుక్కుంటారు. బట్ కొన్ని క్వశ్చన్స్లో ఏమవుతుందంటే వాల్యూస్ అడుగుతారు. ఏమడుగుతారు వాల్యూస్. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని ఒక 10% డిస్కౌంట్తో కొన్నాం. ఎంత కొన్నాము 10% డిస్కౌంట్తో కొన్నాం అనుకున్నాను. జస్ట్ ఒక అనుకున్నాను ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను. లేదంటే ఒక వస్తువుని ఒక 20% డిస్కౌంట్ ఇచ్చినా కానీ ఒక 20% లాభం వచ్చేది అట్లయితే నేను ఏమంటున్నాను అప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమొచ్చింది లాభం వచ్చింది. అంటే ఈ రేషియో నార్మల్ దేనికి వస్తుంది రేషియో అనేది చెప్పండి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి అంతే కదా. సో మనకి ఏం చేసినా నేను 20% లాభం వస్తుంది అంట. ఎప్పుడు వస్తుంది 20% లాభం అనేది 20% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా 20% లాభం వస్తుంది. ఏమవుతుంది 8/20 అనిపిస్తుంది అవుతుంది. ఇప్పుడు చూడండి నార్మల్గా 0 క్యాన్సల్ 4 4 రూపాయలు అంటే మార్కెట్ ప్రైస్ అనేది 3 భాగాలు అయితే 300 అంటున్నది. కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది 2 భాగాలు ఉన్నాయి కాబట్టి 200 అంటున్నది. అర్థమవుతుందండి. సో ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ 200 ఉంటుంది.
కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది 200 ఉన్నది. నేను ఏం చేసాను కాస్ట్ ప్రైస్ పైన ఏమి ఇవ్వలేదు, డిస్కౌంట్ ఇవ్వలేదు. సో కాస్ట్ ప్రైస్ 200 ఇస్తున్నాను. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది 300 ఉన్నది. నేను దీన్ని ఏం చేసినాను డిస్కౌంట్ ఇచ్చినాను. ఏమి ఇచ్చినాను డిస్కౌంట్ ఇచ్చినాను. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చినాను 20% ఇచ్చాను. సో 20% అంటే ఎంత అయితే చెప్పండి అంటే 1/5 కదా. ఎంత డిస్కౌంట్ ఇచ్చాను చెప్పండి, ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చానంటే 1/5 కదా. 5 కట్ట 5 రూపాయలు అంటే ఎంత 60 రూపాయలు. నేను డిస్కౌంట్ ఎంత ఇచ్చానా 60 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను. 60 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత వస్తుంది 300 మార్కెట్ ప్రైస్. నేను 60 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను, దానికి ఎంత కమిట్ ఇంకా 240 రూపాయలు కమిట్. ఇది అర్థమైంది. ఇది అర్థమైంది అంటే నేను ఇచ్చిన వాల్యూస్ని ఒక వాల్యూస్ అనుకుంటున్నాను. ఆ వాల్యూస్ ఏదైతే కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఇంకొక కాన్సెప్ట్ చేసి దాని ప్రకారం అనుకుంటాను. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 240 రూపాయలు. నాకు కాస్ట్ ప్రైస్ 200, కాస్ట్ ప్రైస్ ఎంత 200, సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 200. అంటే మనకి లాభం ఎంత ప్రాఫిట్ ఎంత వస్తుందా. ఇప్పుడు ఇవే వాల్యూని దీంట్లో తీసుకుని వచ్చి పెడుతుంది. కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అనుకున్నాను 200 అనుకున్నాను. కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాను 200 అనుకున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది నాకు 240 రూపాయలు వచ్చింది. మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాను 300 అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి మార్కప్ పర్సెంటేజ్ మనకి ఏం తెలియదు కదా, ఏమైనా తెలుస్తుంది. బట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇస్తాడు. ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ పర్సెంటేజ్ 20% ఇస్తాడు. పర్సెంటేజ్ ఇచ్చాడు చూడండి, జాగ్రత్త. ఏమి ఇచ్చాడు పర్సెంటేజ్ ఇచ్చాడు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ మనకి ఎంత వచ్చింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది 20% ఇచ్చాడు. ఎంత ఇచ్చినాడు 20% ఇచ్చాడు. డిస్కౌంట్ 20% అంటే ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ 60 రూపాయలు వచ్చింది. వచ్చిందా. ఇప్పుడు ప్రాఫిట్ అంటే 20% ఎంత వచ్చింది ప్రాఫిట్ అనేది ఇక్కడ. సో 200 రూపాయలు 260 కమ్మిన అంటే ఎంత వచ్చింది మనకి 40 రూపాయలు. ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉన్నది 200 ఉన్నది. మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది 300. అంటే ఇక్కడ మార్కప్ వాల్యూ ఎంత పెరిగింది 100 పెరిగింది. లేదు మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోను. నాకు మార్కప్ పర్సెంటేజ్ కనుక్కున్నాను. మార్కప్ పర్సెంటేజ్ మనం కనుక్కోవాలి. మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి. మీకు ఫస్ట్ ఏం చెప్తే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 100 రూపాయలు. బై మనకి ఏం పైన కనుక్కుంటాం మార్కప్ పర్సెంటేజ్ ఎప్పుడే కానీ కాస్ట్ ప్రైస్ పైన కనుక్కోవాలి. కాబట్టి ఏమవుతుంది బై 200 ఇంటూ 100 అంటే 0 0 క్యాన్సిల్ అంటే 2 ఒక 2 అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత వచ్చింది 50%. మార్కప్ పర్సెంటేజ్ ఎప్పుడైతే మార్కప్ పర్సెంటేజ్ కనుక్కున్నాలంటే ఏమైంది మనకి కావాలంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా కనుక్కున్నాండి. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎప్పుడైనా ఎంత డిస్కౌంట్ వచ్చింది మనకి 60 రూపాయలు. 60 బై మనం ఏం తీసుకుంటాం 300 తీసుకున్నాం. అంటే 20% వస్తుందా లేదా, వాడే ఇచ్చిన కాబట్టి నేను కనుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ మార్కప్ పర్సెంటేజ్ లేదు దీంట్లో నేను జస్ట్ కనుక్కుంటాను. ఎంత వచ్చింది 50%. బట్ మార్కప్ విలువ ఎంత ఉన్నది ఈ నుంచి ఇటు వరకు ఎంత 100 రూపాయలు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ అంటే 50% అంటే 100. ఇక్కడ మార్కప్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది 50% ఉంటుంది. ఈ ప్రాఫిట్ అనేది లాస్ ఏదండి ఎంత పర్సెంట్ ఇచ్చాడు 20%. డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇచ్చినాడు 20% ఇచ్చినాడు. రైట్. ఇప్పుడు ఈ 50%కి ఈ 20% ప్లస్ 20% కలిపితే 50% అవుతుంది కానివ్వండి. ఈ 40 ప్లస్ 60 కలిపితే ఎంత అవుతుంది అంటే ఇది ఎంత వచ్చింది 100 వచ్చింది. అంటే మార్కప్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ పర్సెంటేజ్కి ప్రాఫిట్ పర్సెంటేజ్కి ఈక్వల్గా ఉండదు. పర్సెంటేజ్ ఈక్వల్గా ఉండదు, బట్ ఏమి ఈక్వల్గా ఉంటుంది వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు మీరు మనకి నేను చెప్పాల్సిన పాయింట్ ఏమంటే ఫస్ట్ పాయింట్ మార్కప్ పర్సెంటేజ్ నాట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉండదు ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఏదో ప్లస్ తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇది ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా యూజ్ చేయకూడదని అంటే దీన్ని యూజ్ చేయరాదు. మరి ఏది యూజ్ చేయొచ్చు కష్టం అంటే మార్కప్ వాల్యూని ఏది మార్కప్ వాల్యూ తీసుకోండి ఏమైతుంది ప్రాఫిట్ వాల్యూ ఏది ప్రాఫిట్ వాల్యూ ప్లస్ డిస్కౌంట్ వాల్యూ ఇవి ఈక్వల్ గా ఉంటుంది. మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అర్థమైనా. సో మార్కప్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది ప్రాఫిట్ వాల్యూ ప్లస్ డిస్కౌంట్ వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది. ఇది అర్థమైంది. ఇది యాక్చువల్ అంటే ఇది చెప్పినప్పుడే చెప్పొచ్చు, బట్ మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సిస్టమ్ చెప్తే బెటర్ ఉంటుంది. కాబట్టి సో మనం నార్మల్గా ఇవి మాత్రమే నేర్చుకుంటాం. ఇప్పుడు లెక్కలని వీటిపైన చేస్తాం, బట్ ఇప్పుడు కొన్ని లెక్కలు వీటిపైన కూడా చేస్తాం అన్నమాట. రైటా. అర్థమైనా ఏమైనా డౌట్ ఉండదు. అది అర్థమైంది కదా, అది రాసుకోండి అయితే. రైట్. క్వశ్చన్ నెంబర్ 133 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ప్రకటన వేళ రైటా రాయితీ లాభాల యొక్క నిష్పత్తులు ఇచ్చినాడు. తెలుగులో అట్లా ఉండదు, బట్ ఇంగ్లీష్లో చూడండి
మార్కప్ పర్సెంటేజ్, డిస్కౌంట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ అట. వాల్యూస్ కాదు ఇచ్చింది, ఏమి ఇచ్చినాడు? పర్సెంటేజ్ ఇచ్చినాడు. సో మనకి ఏంటంటే చెప్పండి, మార్కప్ పర్సెంటేజ్, సో మనకి మార్కప్ పర్సెంటేజ్ ఇచ్చినాడు. చూడండి బాగుందండి. సో మార్కప్ పర్సెంటేజ్, డిస్కౌంట్ పర్సెంటేజ్, తర్వాత ప్రాఫిట్ పర్సెంటేజ్ కి రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు రేషియో? సో 16:5:7. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కప్ పర్సెంటేజ్ 20%, 10% ఇందని, బట్ మనకి రేషియోలో కన్వర్ట్ చేస్తున్నాడు వాడు. సో రేషియోలో కన్వర్ట్ చేసినప్పుడు 16%, లేదా 5%, 7% అనేది చెప్పకూడదు, ఎప్పుడైనా చెప్పకూడదు, రైటా? మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియదు కాబట్టి మనకి ఇది ఏమనుకున్నాను అంటే ఇది ఒక 16, ఇది రైట్ 16x% అనుకున్నాను. ఇది ఒక 5x%, ఇది వచ్చేసి 7x%, ఈ విధంగా అనుకోవాలి. అంతేగాని 16% అవుతుంది, 5% అవుతుంది, లేదంటే 7% అవుతుంది కనుక తీసుకోకూడదు. అట్లా ఎందుకంటే మనకి ఏమి ఇచ్చాడు, వాడు ఏం చేశాడు? రేషియో ఇచ్చాడు. సో రేషియో ఇచ్చాడు కాబట్టి 16x%, ఇది 5x%, ఇది 7x% కనుక అనుకోవాలి, రైటా? చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర కంటే రైటా కాస్ట్ ప్రైస్ కంటే 228 రూపాయలు ఎక్కువ మార్క్ చేస్తున్నాడంట, రైటా? సో కాస్ట్ ప్రైస్ ఎంత అయితే ఉంటానో దానికంటే ఎంత ఎక్కువ మార్కప్ చేసినాడంట? 228 రూపాయలు ఎక్కువ మార్కప్ చేసినాడంట. ఒకవేళ చేస్తే ఇవ్వబడిన రాయితీ ఎంత అనుకుంటున్నాడు? వాటితో డిస్కౌంట్ వాల్యూ అడుగుతున్నాడు. ఇక ఏమడుగుతున్నాడు? డిస్కౌంట్ వాల్యూ అడుగుతున్నాడు కదా, డిస్కౌంట్ పర్సెంటేజ్ కాదు అడిగేది, జాగ్రత్త చూసుకోండి. సో మనకి ఇప్పుడు చూడండి, సో మనకి ఏ కాస్ట్ ప్రైస్ ఎంత తెలియదురా, కాస్ట్ ప్రైస్ ఎంత తెలియదు, కాస్ట్ ప్రైస్ ఎంతో కాస్ట్ ప్రైస్ ఉంటుందంట. దీనిపైన ఎంత ఎక్కువ మార్క్ చేసినాడంటే మనకి 288 మార్క్ చేసిన మనకి ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ పైన మార్కప్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఏంటి ఎక్కువ చూసినట్టు 288 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? మార్కప్ పర్సెంటేజ్కే కదా. అంటే మీకు ఇవే చెప్పించు, అది మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇప్పుడు ఏమంటాడంటే కాస్ట్ ప్రైస్ పైన ఎక్కువ చేసినాడంట, అంతే కదా. ఎంత ఎక్కువ చేసినాడంట? 228 ఎక్కువ మార్కప్ వాల్యూ యాడ్ చేసినాడు. అంటే కాస్ట్ ప్రైస్ యాడ్ చేసినే కదా మార్కప్ పర్సెంటేజ్ వచ్చేది. సో ఎంత ఎక్కువ యాడ్ చేసినాడంట? 228. బట్ మనకి లెక్కలో ఎంత ఇచ్చినాడు వాడు? 16x% ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే 16x% వాల్యూ అనేది 228 రూపాయలు అంటున్నాడు, అర్థమైనా? ఇప్పుడు చూడండి వాడికి అడిగేది డిస్కౌంటే కదా. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడంటే 5x అయితే డైరెక్ట్ 5x అనుకుంటున్నాను వచ్చు. కనుక్కోవచ్చు, కనుక్కోకూడదు. ఎందుకు కనుక్కోకూడదు? ఎందుకు కనుక్కోకూడదు అంటే ఇక్కడ చూడండి మార్కప్ పర్సెంటేజ్ ఇస్తాడు, దేనిపైన ఇస్తాడు? కాస్ట్ ప్రైస్ పైన ఇస్తాడు. డిస్కౌంట్ అనేది దేనిపైన ఇవ్వాలా? మరి మార్కెట్ ప్రైస్ మనకి ఏమైనా తెలిసిందా? తెలియదు. బట్ మనకి ఇప్పుడు చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు, మరి 7x వాల్యూ కనుక్కోవచ్చు. 7x వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 7x% వాల్యూ ఎంత వచ్చిందో కనుక్కోవచ్చా, కనుక్కోకూడదా? ఎందుకు కనుక్కోవచ్చు చెప్పండి? ఇక్కడ ప్రాఫిట్ లేదా లాస్ పర్సెంటేజ్ దేనిపైన కనుక్కుంటాడు? మళ్ళీ కాస్ట్ ప్రైస్ పైన కనుక్కుంటాడు కాబట్టి కనుక్కోవచ్చు. మరి 5x అనేది కనుక్కోకూడదు, అర్థమైనా? ఇప్పుడు చూడండి అప్పుడు మనకి ఇక్కడ చేయండి, ఎక్కడ పోతుంది? x అనేది క్యాన్సిల్ కదా, x% క్యాన్సిల్ అవుతుంది, వాల్యూ కనుక్కోవచ్చు. 16 1 16 ఇంకెంత మిగులుతుందా? 4 120 సో 16 మళ్ళా నెక్స్ట్ 18 126. సో మనకి ఏ 126 అనేది ప్రాఫిట్. ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్. మనకి ఆల్రెడీ మార్కప్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 288 ఇచ్చాడు. మార్కప్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 288 ఇచ్చాడు. ఇప్పుడే మీకు చెప్తే మార్కప్ వాల్యూ తెలుసు నాకు, తర్వాత ప్రాఫిట్ వాల్యూ కూడా తెలుసు. వాడికి ఏం కనుక్కోమంటున్నాడు? డిస్కౌంట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఏం వాల్యూ కనుక్కోమంటున్నాడు? డిస్కౌంట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మీకు ఈ మూడో రిలేషన్ ఏముంటుందని చెప్పి మీకు ఇంటి ముందే చెప్తే, సో మార్కప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ వాల్యూ ప్లస్ అదే చెప్పింది. సో ఇప్పుడు మార్కప్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది? 288. మనకి డిస్కౌంట్ ప్రాఫిట్ వస్తే మైనస్ కదా, అంటే తీసేలా 120 రూపాయలు తీసేది 6 తర్వాత 1. సో మనకి డిస్కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది? 122 రూపాయలు. ఇది తెలిస్తే ఇది చేయడం, లేదంటే కష్టమైపోతుంది. ఇంకొకటి నా డిస్కౌంట్ వాల్యూ డైరెక్ట్ 5x తీసుకుని తీసుకోకూడదు. ఏం తీసుకోకూడదు కూడా చెప్పాను, జాగ్రత్త చూడండి. ఎందుకు 7x తీసుకునే కాడే 5x అనుకుంటే అయిపోతుంది అంటారు మీరు, కనుక్కోకూడదు అట్లా. రైట్. క్వశ్చన్ నెంబర్ 134 చూడండి ఏమి ఇచ్చాడు? ఒకవేళ ప్రకటిత వేళ అమ్మకపు ధరలు నిష్పత్తి అని ఇచ్చినాడు. అంటే ఏమి ఇచ్చాడు?
చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది మార్కప్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, మార్కప్ పర్సెంటేజ్ కాదు, మార్కప్ వాల్యూ ఇచ్చినారు కదా, అంటే మనకి ఏం ఇచ్చారు చెప్పండి. సో మార్కప్ పర్సెంటేజ్ పెట్టుకుంటారు. సో దానికి ఇంకా ఏంటి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చారా 3:8 ఇచ్చాడు. 3:8 ఏనా? ఒకవేళ రైట్ 3:8 మార్కప్ తర్వాత వాల్యూ అమ్మకం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డిస్కౌంట్ మరియు కాస్ట్. సో డిస్కౌంట్ అంటే డి వాల్యూ తర్వాత ఎంత 1/4 ఇచ్చినాడు. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏమంటారు చెప్పండి. అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే మనం ఫైనల్ ఏం కనుక్కోవాలా, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంతో కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, ఎట్లా కనుక్కున్నాం? ఇప్పుడు మార్కప్ వాల్యూ 3 భాగాలు ఇచ్చినాడు, సెల్లింగ్ ప్రైస్ 8 భాగాలు ఇచ్చినాడు, డిస్కౌంట్ వాల్యూ 1 ఇచ్చినాడు, కాస్ట్ ప్రైస్ వాల్యూ 4 వాల్యూ ఇచ్చినాడు. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎట్లా కనుక్కోవాలి? అసలు ఈ వాల్యూ అనేది కరెక్ట్ మనకి తెలియదు కదా. భాగాలు చేసిన డైరెక్ట్ నువ్వు ఎట్లా కూడా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 3 భాగాలు అంటే సెల్లింగ్ ప్రైస్ యాడ్ వస్తుంది, కరెక్ట్ వస్తుంది మనకి. యాడ్ మనకి ఏమంటున్నా మార్కెట్ ప్రైస్ తోటి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కదా, అదే ఆలోచన అదే కదా. సో మనకి భాగాలు ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు? రేషియో ఇచ్చినాడంటే అన్ని భాగాలు ఉంటాయని అర్థం అనమాట, రైటా? సో ఇప్పుడు చూడండి, అప్పుడు దీన్ని ఏమనుకుంటాను, ఇది 3x అనుకున్నాడు, ఇది ఏమనుకుంటున్నాం? దీన్ని ఏమనుకుంటున్నాం? సేమ్ 2,000 ఒకటే అనుకుంటారా, వేరే అనుకుంటారా చెప్పండి. ఇది కూడా ఎక్స్ అనుకుంటారు, ఎక్స్ అనుకుంటే ఏమైపోతుంది లాస్ట్? ఇవి ఎక్స్ అనుకుంటే అవుట్ కూడా ఎక్స్ అనుకుంటే ఎట్లయితుంది? మొత్తం అన్నీ లేచిపోతాయి. వై అనుకుంటారా? చూద్దాం ఏం పుట్టేట్ వై అనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నార్మల్గా డిస్కౌంట్ పర్సెంటేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి మనకు స్కోప్. డిస్కౌంట్ పర్సెంటేజ్ కావాలంటే డిస్కౌంట్ తెలియాలి మనకి. డిస్కౌంట్ అంటే వై వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు వై వాల్యూ మనం ఎట్లా కనుక్కుంటాం? మీకు ఒక చిన్న లాజిక్ ఆన్సర్ చేసేదా ఇది? డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా మార్క్ ప్రైస్ అయిపోయింది అనుకుంటాం. సో మార్క్ ప్రైస్ 3x, డిస్కౌంట్ అంటే 1y ఇంటూ 100 అంటే xy వాల్యూ తినాలి అంతే. అప్పుడు ఆ xy వాల్యూని ఎట్లా కనుక్కోవాలి మనము? ఒక చిన్న లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ మీరు ఇది మ్యాచ్ చేసి xy వాల్యూలో చూపిస్తుంది. చేయండి, ట్రై చేయండి. క్వశ్చన్ బాగా చదవండి. ఏది ఏది ఎంపీ అనేది ఏది? మార్కప్ వాల్యూ ఇచ్చినాడు మనకి అక్కడ. మీకు అక్కడ అర్థమవుతుందనే అది. నేను ఇప్పుడు ఎంబీ అని రాస్తాను కావాలంటే డబ్బులు కన్ఫ్యూజ్ అవుతారండి కావాలంటే. అది ఇచ్చింది మార్కప్ వాల్యూ ఇచ్చింది. ఫోన్ సో మార్కప్ వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, లేదు నార్మల్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లా రైటర్. సో మార్కప్ వాల్యూ అంటే అనుకుంటున్నాను నార్మల్. సో నేను ఎంపీగా రాస్తాను, నేను ఇట్లా చేసుకుంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మనకి కాస్ట్ ప్రైస్ లేదా రైటా? తర్వాత ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ కలిపితే ఏది వస్తుంది? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది, ఇది కాస్ట్ ప్రైస్ ఇస్తాడు రైటా? బట్ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కి కింద సెల్లింగ్ ప్రైస్ కదా, సెల్లింగ్ ప్రైస్ కి మనకి ఏం కలపాలా? డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ ఎంబీ. మనకి ఇచ్చిన లెక్కలోనే ఎంబీ అంటే మార్కెట్ వాల్యూ. ఇది మార్కెట్ వాల్యూ కన్ఫ్యూజ్ అవుతాను రాస్తాం. సో మార్కెట్ వాల్యూ మనకి మార్కెట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలా? డిస్కౌంట్ కి ఏం కలపాలా? సరే మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ ఏం కలపాలా? డిస్కౌంట్ కలిపి మనకి ఏమొస్తుంది? ఈ విధంగా. ఇంకొక రకం కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పండి? మనకి మార్కెట్ వాల్యూ అనేది దీని ప్రకారం అంటే ఈ లెక్కలోన సెల్లింగ్ ప్రైస్ కి డిస్కౌంట్ కలిపితే మార్కెట్ వాల్యూ మార్కెట్ అంటే ఎంపీ అనేది వస్తుంది. ఇంకొక రకం కూడా ఎట్లా వస్తుంది చెప్పండి? కాస్ట్ ప్రైస్ కి ఏం కలపాలా? మార్కెట్ వాల్యూ కలపాలా. ఏం కలపాలా? ఇంకా గుడ్డి నమ్మితే నేను ఈ రెండు కలిపి తిరిగి మార్కెట్ ప్రైస్ ఇస్తున్నప్పుడు ఈ రెండు కలిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది అని చెప్పొచ్చు. అర్థమైనా? ఇప్పుడు చెప్పండి, ఇంకొక మార్కెట్ ప్రైస్ మనకి ఏమొస్తుంది? అంటే కాస్ట్ ప్రైస్ ఏం కలపాలా? కాస్ట్ ప్రైస్ ఓకే, కాస్ట్ ప్రైస్ ఏం కలపాలి చెప్పండి? మార్కప్ వాల్యూ కలిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. అర్థమైతే ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ప్రైస్ అయితే అది 4y. మార్కప్ వాల్యూ ఎంత అది? ఈ రెండు ఎట్లుంటాయండి? రెండు ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ రెండు ఎట్లుంటాయి ఎప్పుడు కానీ ఈక్వల్. అంటే మనకి ఇదేమన్నా చెప్పండి? 8x
ప్లస్ 1y ఈజ్ ఈక్వల్ టు 4y ప్లస్ 3x రాయచ్చు లేదా? ఇప్పుడు చెప్పండి, ఇది ఏమైనా అర్థం కాలేదు. ఇది అర్థమైందంటే ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఎప్పుడైనా కానీ మనకి లెక్కలో మీకు అర్థం కానప్పుడు మనకు అనుకున్నాక ఆన్సర్ చేయకూడదు. మీరు ఏం చెప్తున్నారు? కాస్ట్ ప్రైస్కి ఎక్స్ కలిపి వై కలుపుతుంది, వై కలుపుతుంది, ఎక్స్ ఎయిట్ కలుపులని ఆలోచన వస్తుంటుంది. తప్పది. ఎప్పుడైనా మనం నేర్చుకుంటే తెలుసు కదా ప్రొసీజర్ మనకి ఎప్పుడైనా కానీ. సో డిస్కౌంట్ ఎప్పుడైనా దేనికి కలపాలా? సెల్లింగ్ ప్రైస్కే కలపాలి. కలిపితే ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది దేనిపై ఇస్తాడు? మార్కెట్. అవి రూల్స్ ఎప్పుడు మారవు. అర్థమవుతుంది లేదా? ఇప్పుడు చెప్పండి, తీసేయండి ఏమవుతుంది? ఇది రావచ్చు 3x రావచ్చు 5x అవతల మధ్య ఏమవుతుంది? 3y. సో x బై y ఏంటి ఏమవుతుంది? 3/5. ఇదే వాల్యూ చెప్పింది ఫస్ట్ అనుకుంటా, రైట్? కానీ ఎట్లా అందుకని ఎందుకని అడిగింది. సో మనకి x తీసుకుంటే వచ్చింది 3/5. సో మనకి ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ అనుకుంటే ఏమనుకున్నా డిస్కౌంట్ కొనుక్కోవాలి ఫస్ట్ కదా. సో డిస్కౌంట్ అయితే చెప్పండి మనకి 5 వాల్యూ ఉంటుంది కదా. 1 ఉండాలి కాబట్టి 1 × 5 అయితే ఏమవుతుంది? 5 అవుతుంది. సో మనకి 5/, ఏం కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? సో ఈ రెండంటే ఏది కనుక్కున్నాం? ఆల్రెడీ y కనుక్కున్నాం కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది? 5. x వాల్యూ ఎంత ఉంటుంది? 3 × 8 వల్ల సో ఎంత మొత్తము 29. మనకి ఆప్షన్స్ చూడండి ఎన్ని కనపడుతున్నాయి, చాలా కనపడుతున్నాయా? అన్ని పాయింట్లో ఇచ్చినాడా? చూడండి. అంటే మనకి నియర్లీ ఇక్కడ కొట్టుకోండి. చూడ 500ని ఏం చేయాలా? 20తో బాగా 23తో బాగా 23 కాట 29 ఎంత చేసేగిన 21 అంతే కదా. 210. సో ఎక్కడ వరకు ఒక్క వాల్యూ చూపిస్తే చాలు. ఇంకా ఎందుకంటే మీకు అక్కడ 2 వాల్యూలు కనిపిస్తున్నాయి. అన్ని ఒక్కొక్కటి ఉండే నెక్స్ట్ వాల్యూ ఒక్కటి తర్వాత ఏమొస్తుంది చూసుకోండి. 29 ఇంటూ 7 ఎంత వస్తుంది? 8 చేస్తే 14 ఒక 6 20 అంటే 230. ఇంతే కరెక్ట్. అంటే ఎక్కడ అయితే ఎంత రావాలా? 7 కదా. సారీ 7 కదా. 7. సో మనకి 17 పాయింట్ సంథింగ్ రావాలి. 17 పాయింట్ సంథింగ్ ఉన్నాయిరా. 17.24%. ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ ఆర్ అపార్ట్. బట్ ఇది అర్థమైంది. ఇది అది జాగ్రత్తగా చూసుకోండి. దేనికి కలిపితే మార్కెట్ ప్రైస్ వస్తుంది అంటే 2 రకాలు కలిపితే వస్తుంది, రైట్? 142 క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో కష్టం కొద్దిగా అంటే ఒక పాయింట్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఏ షాప్ కీపర్ బై గోవా ఫ్రూట్ అంట ఫర్ 22 రూపీస్ పర్ కేజీ అంట. అంటే కొనుక్కున్నాడంట. ఫస్ట్ షాప్ కీపర్ ఎందుకు కొనుక్కున్నాడంటే కేజీ ఎంత అంట? 22 రూపాయలు పడుతుందంట కేజీ వన్. ఒక కేజీ రైట్. అది చూడండి అయితే. సో మనకి ఒక కేజీ అంటే మనకి అది రాష్ట్రం మళ్ళీ ఇక్కడ రాష్ట్రాలు తీస్తాను. వాడు కొనుక్కున్నాడు, షాప్ కీపర్ సంబంధించింది, రైట్? తర్వాత వాడు చూడండి, ఆనంద్ మరియు సాక్షికి ఒక్కొక్కటి 25 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నాడట, రైట్? ఒక్కొక్కరికి 25 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నాడట. చూడండి, అతను 1 కిలోకి బదులుగా ఫస్ట్ 950 గ్రాముల ఆనంద్కి, తర్వాత 1 కేజీకి బదులుగా x గ్రాములను సాక్షికి విక్రయించాడు. అంటే ఎన్ని కేజీలు విక్రయించాడు? నార్మల్గా 2 కేజీలు అని కష్టం చెప్తున్నాడు, అంతే కదా. బట్ ఇచ్చేటప్పుడు మాత్రం 2 కేజీలు ఇస్తున్నాడా? లేదు. బట్ నార్మల్ వాడు కొనుక్కొచ్చుకుంటే 2 కేజీలు కొనుక్కొచ్చుకుంటాడు నార్మల్గా, అంతేనే. సో ఇప్పుడు చూడండి, 1 కేజీ వరకు ఎంత పడుతుంది? నార్మల్గా 22 రూపాయలు. మళ్ళీ ఇంకొక కేజీ కూడా ఎంత పడుతుంది? 22 రూపాయలు కదా పడుతుంది. సో అంటే మనకి నార్మల్గా ఎంత పడుతుంది? టోటల్ 44 రూపాయలు పడుతుంది. వాళ్ళకి పడే షాప్ ఎంత? 44 రూపాయలు. ఎన్ని కేజీలకి? 2 కేజీలకి. బట్ అక్కడ గ్రాములో ఇచ్చాడు అడుగుతుంది. అందుకనే 1 కేజీ 10 గ్రాములు 1000 గ్రాములు. అప్పుడు 2 కేజీలు కాబట్టి 2000 కదా. అంటే 2000 గ్రాములకి డబ్బులు ఎంత పడింది? కాస్ట్ ప్రైస్ 44 రూపాయలు. కానీ అమ్మేటప్పుడు చూడండి, వాడు అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎంత చెప్తున్నాడు? 1 కేజీ 25 రూపాయలు అంట. ఇంకొక కేజీ కూడా ఎంత చెప్తున్నాడు అంటే అమ్మేటప్పుడు ఎంత చెప్తున్నాడు? 50 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ 50 రూపాయలు, మనం కాస్ట్ ప్రైస్ పెట్టింది 44 రూపాయలు. కానీ ఇక్కడ ఎన్ని గ్రాములు? 44 రూపాయలు కొనుక్కుండేది. 2000 గ్రాములు 44 రూపాయలు వాడు ఇచ్చింది. బట్ ఇది 50 రూపాయలు వచ్చినాయి మనకి. ఎన్ని గ్రాములు అమ్మన్నాడు? ఒకటేమో ఫస్ట్ 950 గ్రాములు అమ్మినాడు కేజీ బదులుగా, కేజీని చెప్పినాడు, అంటే 50 గ్రాములు లాభం వచ్చినట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు? ఎక్స్ గ్రాములు అమ్మినాడు. ఎన్ని గ్రాములు అమ్మినాడు తెలియదు కాబట్టి ఎక్స్ అంటున్నాడు. కాబట్టి నేను కూడా ఏమన్నా రాస్తాను? ఎక్స్ గ్రాములు. ఎందుకంటే వాడు కనుక్కోమంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు తర్వాత, రైట్? కానీ లాస్ట్ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే రెండింటిని విక్రయించడం ద్వారా అతను మొత్తము 7.76 లాభం పొందినట్లు తెలిసింది. లాస్ట్ వాటి లాభం ఎంత వచ్చేదంట? ఫైనల్ లాభం ఎంత వచ్చిందంట? 7.76 రూపాయలు లాభం వచ్చిందంట. వానికి లాభం వచ్చింది 7.76 రూపాయలు లాభం వచ్చింది. కానీ మనం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు కొనుక్కునేది ఎంతైనా
అమ్మిండేది ఎంత రేడా అంతేనా? ఇప్పుడు చూడండి, అంటే నార్మల్ జస్ట్ చూడండి, ఇక్కడ 44 రూపాయలు కొనేది, అమ్మిండేది 50 రూపాయలు. దీని ప్రకారం లాభం ఎంత వచ్చేది మనకి? 6 రూపాయలు. ఎంత వచ్చేది లాభం? లాభం ఎంత వచ్చేది? 6 రూపాయలు అవుతుంది. బట్ మనకు 6 రూపాయలైనా లాభం వచ్చింది, కానీ మనకు లాభం ఎంత వచ్చినాడు వాడు? రైటా? ఇప్పుడు చూడండి, లాభం దీని ప్రకారం అయితే 6 రూపాయలు వచ్చింది, బట్ వాడు లెక్కలు ఎంత వచ్చిందని చెప్తున్నాడు 7.76 అని. ఇప్పుడు చూడండి, మనం లాభం ఎంత అనుకుంటాం ఎప్పుడైనా? లాభం నార్మల్ ఏం అనుకుంటాం అంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి లాభం వచ్చేది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ నుంచి ఏం తీసేయాలా? కాస్ట్ ప్రైస్ తీసేయాలి. మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇవి ఎన్ని ఉన్నాయి చెప్పండి? 950 ప్లస్ ఎక్స్ గ్రాముల నుంచి మనం ఎన్ని గ్రాములు తీసేయాలి కదా? 2000 గ్రాములు తీసేయాలి, అంతేనా? తీసేసి ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్ ప్లస్ ఎంత? 1050 మైనస్ 50 ఎక్స్ మైనస్ 1050 గ్రాములు వస్తుంది, అంతేనా? సో మనకి ఎక్స్ మైనస్ 1050 గ్రాములకి ఎంత లాభం వచ్చింది? మనకి 6 రూపాయలు వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఎంత కనుక్కోవాలా? 7.76కి ఎన్ని గ్రాములు ఉన్నది కనుక్కుంటే సరిపోతుంది లేదా? కనుక్కుంటే సరిపోతుంది లేదా? చూద్దాం ఒకసారి మీరు ట్రై చేయండి. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చెప్పండి నాకు ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేసి ట్రై చేయండి. రైట్, చూడండి మనకి ఇక్కడ ఇప్పుడు కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్స్ లోనే వేస్తుంది అండి. సో మనకి ఇది ప్రాఫిట్, ఇది కూడా ప్రాఫిట్. అలా 2000 మైనస్ ఎక్స్ ప్లస్ ఏది మైనస్ అనేది యూజర్కి వస్తాయి ఇటు సైడ్ ఎందుకు అంటే 2000 నుంచి మనం తీసేసేది. ఓ రైట్ రైట్, ఎంత తీసేసినా కానీ లాస్ట్ అయితే ప్లస్ వస్తుంది. ఇక్కడ మన అంటే ఇక్కడ లాభం వస్తుంది, అంటే మళ్ళీ లాస్ట్ ఎక్స్ ఎక్స్ట్రానే వస్తుంది వాల్యూ. సో ఇది ఇంకా కొద్దిగా ప్రొసీజర్ అంటే ఎక్కువైపోతుంది, అంటే నార్మల్ ప్రొసీజర్ తీసుకొని పోతే ఇంకా దీనికంటే బెటర్గా చూద్దామండి. ఏం చేస్తారు క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2000కి ఎంత వచ్చింది కాస్ట్ ప్రైస్? 44 వచ్చింది కదా. వాడికి ఎంత ఇచ్చినా చెప్పండి? ఇది కాస్ట్ ప్రైజే కదా, ఇది కాస్ట్ ప్రైజ్ అయింది. సో చూద్దాం ఇంకా ఏమొచ్చింది చెప్పండి? సో 950 ప్లస్ ఎక్స్ గ్రాములు కదా ఇచ్చింది. సో దీనికి ఎంత వస్తుందో కనుక్కోండి. దీనికి ఇది కూడా పోదు క్యాల్కులేషన్. వాళ్ళు ఇచ్చింది ఓకే, వాళ్ళు ఇచ్చినాడు, మనకి ఎంత వస్తుందో చూద్దాం. మనకి ఎంత వస్తుందో కాస్ట్ ప్రైజ్ కదా కనుక్కుంటాను. కాస్ట్ ప్రైజ్ కనుక్కుంటాను, నేను ఏమంటున్నాను? కాస్ట్ ప్రైజ్ కనుక్కుంటాను. కాస్ట్ ప్రైజ్ కనుక్కుంటాను. కాస్ట్ ప్రైజ్ నుంచి ఏం తీసేయాలా? సెల్లింగ్ ప్రైజ్ నుంచి కాస్ట్ ప్రైజ్ తీసేసి కదా మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు? 7.76 అట్లా కూడా చేయొచ్చు కదా. నార్మల్గా ఇంటి ముందు పర్సెంటేజెస్ ఇది కనుక్కుంటే అక్కడ ఈజీగా మనం పాయింట్ కొట్టు బయట కొట్టు పోతే కదా. సో కొట్టు పోలేదు కాబట్టి మనం ఇంకొక ప్రొసీజర్ తీసేసి ట్రై చేయాలి. అప్పుడు చూడండి కాస్ట్ ప్రైజ్ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? అంటే 44 × 950 ప్లస్ ఎక్స్ బై ఎంత ఉంటుంది? 2000 వస్తుంది. ఇది ఏంటి? ఇది కాస్ట్ ప్రైజ్. ఇది కూడా దేని యొక్క కాస్ట్ ప్రైజ్? 2000 గ్రాముల యొక్క కాస్ట్ ప్రైజ్ అయితే 44 రూపాయలు. ఒకవేళ వాడు ఏమంటున్నాడు? 950 గ్రాములు ప్లస్ ఎక్స్ గ్రాములు, వీటి యొక్క కాస్ట్ ప్రైజ్ మనకి ఎంత అవుతుంది? అయితే ఇంత అవుతుంది. ఇది కొట్ల బోర్డు ఇదే పోతుందా? బోర్డు. కానీ ఇదేంటి? ఇది కాస్ట్ ప్రైజ్. బట్ మనకి దీని యొక్క సెల్లింగ్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు? ఎంత ఇచ్చినాడు? 50 ఇచ్చినాడు. అంటే మనకి సెల్లింగ్ ప్రైజ్ నుంచి ఏం తీసేయాలంట? వాడిచ్చిందే కదా, వాడిచ్చిందే ఎందుకే కనుక్కుంటున్నాను. వాడిచ్చింది మనకి లాభం కూడా ఇచ్చాడు కాబట్టి దీనికే కనుక్కుంటున్నా. అప్పుడు మనకి లాభం ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? అంటే సెల్లింగ్ ప్రైజ్ నుంచి కాస్ట్ ప్రైజ్ వచ్చింది. సో తీసే మనకి ఎంత వచ్చింది? లాభం. సో లాభం అంటే ఎంత వచ్చినాడు? 7.76 అంటున్నాడు. ఇప్పుడు చేయొచ్చు కదా. సో ఇప్పుడు చేసినా కానీ మనకు పెద్దగా క్యాల్కులేషన్ అయినా తప్పదు చేయండి. ఇంకా చేయండి, అడగకపోతే అడగండి. ఆప్షన్ త్రూ చేస్తే కదా అయినా కానీ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి కష్టమైపోతుంది. చూద్దాం ఆప్షన్ త్రూ తర్వాత చేద్దాం. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఏసీ ఏమొస్తుంది చెప్పండి? 50,000 అవుతుందా? 300 వస్తుంది ఎక్స్ట్రా. ఇక్కడ ఏముంటుందో అది రాయండి. 22,950 ప్లస్ ఎక్స్ ఇది కూడా 1000 అవతల పంపించండి. అంటే ఆల్రెడీ 2 పాయింట్లు తెలుస్తున్నారు కాబట్టి ఏమొస్తుంది? 760 వచ్చింది సార్, రైటా? సో దీని అవతల పంపించి దీన్ని విధంగా తీసుకురండి. ఏమవుతుంది? మైనస్ కదా ఇది. ఏమిటి ఇక్కడ ఆల్రెడీ మైనస్ కాబట్టి దీన్ని 5,000 అవతల పంపించింది. 5,000 తీసి మనకి ఏమవుతుందా? -22,950 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000 తీసేసి మిగులుతుంది మనకి 2,760 అంటే మిగిలేదు. రైట్, చెప్పండి. ఇప్పుడు నాకు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 11 ఎట్లా? 11 అంటే 26 పోతుంది. 11తో పోదు కదా, పోదా? 11తో కూడా పోదు.
అప్పుడు ఏం చేయాలి ఇంటి చేయాలా అప్పుడు మళ్ళీ ఏం చేయాలా 22 ఉంటుంది కదా సో ఇంటి చేయండి 2760 ఉంది కదా ఇంటి చేయండి ఏమవుతుంది 22 into 950 plus 22x is equal to 2760 అంతేనా ఇది చేసి ఎంత వస్తుందా 2 5 10 2 9 18 ఒకటి 19 కదా 0 0 9 29 సో అవతల పంపించేసాను దాన్ని పంపిస్తే ఏమవుతుంది మైనస్ ఉంది కదా మైనస్ ఎందుకు వస్తుంది వాల్యూ మనం లాభం కరెక్ట్గా మనం తీసుకుంటుంది ఇది 44,950 ప్లస్ ఎక్స్ బై 2000 ఇది మనం ఫుడ్ తక్కువ కొడుతున్నాం అది 5,000 తీసేసాం కదా రైట్ కదా అది మిస్టేక్ ఎక్కడో చేసినాను రైట్ ఇక్కడ 50,000 కదా సేమ్ పంపిస్తే 50,000 అంటే 50,000 నుంచి 7,000 తీసేయండి ఫస్ట్ 7,000 తీసేసి ఎంత అవుతుంది 43,000 అవుతుంది సో 43,000 నుంచి ఇంకేం తీసేయాలా 7,000 ఎంత అవుతుంది సో 240 అంటే 42,240 రూపాయలు ఇక్కడ ఏం చేసింది 22 ఇప్పుడు కదా ఇప్పుడు పోతుంది కొట్టండి 950 ప్లస్ ఎక్స్ పోతే పోతుంది అందుకే ఒక మైనస్ మిస్టేక్ ఇచ్చినా కూడా మనము 11,33 ఇంకెంత మిగులుతుంది 9 సో 11 ఎంపాల 88 అంటే 4,000 మిగిలేదు అప్పుడు 11,442 రెండవ కాట సో 1920 దాని నుంచి తీసేద్దాం 950 తీసేది తీసేది వస్తుంది 0 దశకం ఏంటదే 18 నుంచి 9 అంటే 970 వస్తుంది సో అంటే కొద్దిగా మిస్టేక్ చేసాను ఇక్కడ 50,000 అంటే 5,000 వేసుకుని ఇచ్చినాం కదా అది ఒకటి చూసుకోండి అంటే ఇక్కడ అర్థమైతే ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు ఆప్షన్ త్రూ చేసినా కానీ ఇంకా ఇది వస్తుంది అది కూడా చేయాలనుకుంటే చేయొచ్చు మీరు ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు ఇదే రకంగా ఆప్షన్ త్రూ చేయాలంటే ఆప్షన్ ఏ ఫస్ట్ ఏముంటుంటే ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని పోవాలి ఫస్ట్ ఆప్షన్ 970 ఫస్ట్ 1000 గ్రాములు 1000 గ్రాములు ఇచ్చింది అంటే 1000 గ్రాములు అయితే మనకి ఎంత వచ్చింది కాస్ట్ ప్రైస్ 44 రూపాయలు వచ్చింది ఆల్రెడీ ఏమంటున్నాడు 950 గ్రాములు అంటున్నాడు ఇంకోటి ఎంత అవుతుంది 970 గ్రాములు మనకు ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ తీసుకుంటాం అప్పుడు ఎంత అవుతుంది 950 ప్లస్ 970 1920 సో 1920కి ఎంత అనేది కనుక్కుంటే చాలా సింపుల్గా చూడండి ఏమైతుంది 1920 ఇంటూ 44/2000 సో 0 క్యాన్సల్ రెండవ కాట్ల 2 ఎంత 4 సో ఇప్పుడు ఇంటి చేయాలి ఇంటి చేస్తే ఏమైంది చెప్పండి 324 అంటే 324 అంటే 4 12 ఎంత 12 పాయింట్ అంటే 4224 వస్తుంది ఏంటి కాస్ట్ ప్రైస్ మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు 50 రూపాయలు అంటే 50 రూపాయల నుంచి మనం ఏం తీసేయాలా సో 42.24 తీసేసి 10 నుంచి 4 తీగిన 6 9 నుంచి 7 తీగిన 7 ఇక్కడ 9 నుంచి 7 తీగిన 7 ఇదే కదా లాభం అని చెప్పింది అంటే వాడు మనకి లెక్కలో లాభం ఎంత ఇచ్చినారు 7.7 ఆర్డర్ ఇచ్చాను కాబట్టి 7.7 చెప్పొచ్చు ఆప్షన్ త్రూ చేసి రైట్ చూడండి మనకి ఏమి ఇచ్చినట్టు నెక్స్ట్ క్వశ్చన్ 144 ఒక దుకాణదారుడు 10% రాయితీతో 80 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసినట్టంట ప్రతి 20 కిలోల బియ్యానికి కొనుగోలు పైన 1 కిలో బియ్యం అనేది ఉచితంగా అందించినారంట అయితే బియ్యాన్ని ప్రకృతి ధరకే విక్రయిస్తే గుర్తుండి ఏమి ఇచ్చాడంటే మనకి ఒక దుకాణదారుడు 10% రాయితీతో 80 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసినాడంట వాడు కొనుక్కున్నాడంటాడు అర్థమైతే మీకు చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మార్కెట్ ప్రైస్ ఉంది కదా మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుందామండి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాడంట 10% డిస్కౌంట్ ఇచ్చాడు సో 10% డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత అవుతుంది చెప్పండి ఏమవుతుంది 90%. దీన్ని ఎవరు కొనుక్కున్నారంటే దీన్ని అమ్మేవాడు అంటే వ్యాపారికి ఎందుకు కొనుక్కున్నాడట చూడండి 10% డిస్కౌంట్ రాయితీతో 80 కిలోల బియ్యాన్ని కొన్నాడంట రైట్ సో మనకి వాడు 100 రూపాయలు మార్కెట్ ప్రైస్ అనుకుంటున్నా 10% డిస్కౌంట్తో కొనండి అంటాడు అంటే వాడు 90 రూపాయలు పడేది అంటే ఎన్ని కేజీలు కొన్నాడు చూడ 20 కేజీలు కొన్నాడు అంటే వాడికి ఎంత డబ్బులు అవుతుందా 7,000 ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి
తర్వాత 20 కిలోల బియ్యం కొనుగోలు పైన 1 కిలో బియ్యం ఉచితంగా ఇచ్చాడంట. ప్రతి 20 కిలోలు కొంటే కదా, ఒక 20 కిలోలు కొంటాడుకో ఇంకొక కేజీ ఎక్స్ట్రా, ఇంకొక 20 కేజీలు కొంటాడుకో ఇంకొక కేజీ ఎక్స్ట్రా అట్లా ఇస్తున్నాడంట. అయితే బియ్యాన్ని ప్రకటిత ధరకే విక్రయించాడు. అంటే మొత్తం 8 కేజీలు కూడా అన్ని కేజీలు బియ్యాన్ని అమ్మేసినాడు. వాడు కొనంటే 2 కేజీలే 80 కేజీలు కదా తీసుకుంటుంది. సో 80 కేజీలు కొన్నాడు. చూడండి 80 కేజీలు కొన్నాడంటే అమ్మేది ఎన్ని అమ్ముతారు చెప్పండి. అప్పుడు 80 కేజీలు అమ్మకూడదు. 80 కేజీలు అమ్ముతారా? 80 కేజీల కంటే ఎక్కువ వస్తాయి కదా అమౌంట్. ఎంత ఎక్కువ వస్తుంది అప్పుడు మీకు అర్థమైతే కదా. సో ప్రతి 20 కేజీలు కొంటే ఎన్ని కేజీలు ఫ్రీ అంట? 1 కేజీ. ఫస్ట్ ఒక 20 కేజీలు కొంటాను నేను, ఏమవుతుంది? 1 కేజీ ఎక్స్ట్రా వస్తుంది. మళ్ళీ 20 కేజీలు కొంటే కదా మళ్ళీ 1 కేజీ, మళ్ళీ 1 కేజీ కొంటే కదా అంటే మొత్తం ఎన్ని కేజీలు ఎక్స్ట్రా వస్తాయి? అప్పుడు మనకి 4 కేజీలు ఎక్స్ట్రా వస్తాయి. అంటే చూడండి ఇక 80 కేజీలు కొన్నాడు కదా, అమ్మేటప్పుడు మాత్రం ఎంత అమ్మాల్సి వస్తుంది? అప్పుడు 8 కేజీలు అమ్మాల్సి వస్తుంది, 84 కేజీలు అమ్మాల్సి వస్తుంది. 3 కేజీలు వస్తాయి. ప్రతి 20 కేజీలకు ఒకటే కదా. నేను ఏమంటున్నానంటే వాడి దగ్గర 80 కేజీల కంటే ఇంకా ఎక్కువ ఉండాలనుకుందాం తర్వాత కదా, అది ఇంకా 4 కేజీలు ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు 80 కేజీలు దగ్గర ఉంటాయి కదా, 80 కేజీలు బియ్యం అమ్మాలంటే కదా 20 కేజీలకు అదనంగా ఎన్ని కేజీలు కలపాలి? ఇంకా 4 కదా. ప్రతి 20 కేజీలు అంటే 84 కేజీలు ఇవ్వాల్సి వస్తుంది వాడు అమ్మేటప్పుడు, అంతే కదా. ఇప్పుడు చూడండి కానీ అమ్మేటప్పుడు మాత్రం ధర ఎంత అమ్ముతారంటే చెప్పండి? ప్రకటిత ధరకి. అంటే అప్పుడు ప్రకటిత ధర అనేది ఎంత ఉంటుంది? 100 కదా. అప్పుడు ఇది ఏం చేయాలి మనము? 100 చేసి ఎంత వస్తుంది అంటే ఇప్పుడు చూడండి సింపుల్ రా. కొనేటప్పుడు డబ్బులు మనకి ఎంత పడతాయి? 80 కేజీలు కొనాలంటే వాడికి 200. అమ్మేటప్పుడు 24 కేజీలకు అమ్ముతాడు. ఎన్ని కేజీలకు అమ్ముతాడు? 24 కేజీలకు అమ్ముతాడు. సో ఈ 24 కేజీలకు అమ్మేటప్పుడు చూడండి జాగ్రత్తగా 8,000 లాభాలను రాయాలా రాయకుండా? ఒక కేజీ ఫ్రీ ఇస్తారు. 1 కేజీ ఫ్రీ ఇస్తారు సార్. వాడు ఫ్రీ ఇస్తారు కదా, మనకు ఫ్రీ వస్తుంది అంటే అమ్మదు కదా, అమ్మనప్పుడు రాయలేదు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రావు, మనకు డబ్బులు వస్తాయా? మనకు డబ్బులు రావు. బట్ ఇక్కడ చూడండి అంటే మనకి ఇక్కడ ఎన్ని కేజీలకి నార్మల్గా 80 కేజీలకే వాళ్ళు డబ్బులు ఇచ్చేది, అంతే కదా. 80 కేజీ 1 కేజీ ఎంత పడుతుంది నార్మల్గా? 100 రూపాయలు. కాబట్టి 80 కేజీలకి వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మీరు ఎంత రాయాలి? 8,000 రాయాలి. కానీ 4 కేజీలు ఎక్స్ట్రా ఇయర్స్ వస్తుంది కదా. ఎన్ని కేజీలు ఎక్స్ట్రా ఇయర్స్ వస్తుంది కదా? 4 కేజీలు ఎక్స్ట్రా ఇయర్స్ వస్తుంది. అంటే ఆ 4 కేజీలు వాళ్ళకి ఎంత పడతాయి చెప్పండి? సో 90 రూపాయలు ఇంటూ 4 కదా, 4 కేజీలు అంటే 9 అంటే ఎంత చేయండి? వస్తే ఎంత వస్తుంది చెప్పండి? క్వశ్చన్ తప్ప ఏంటంటే క్వశ్చన్ కొంచెం చూస్తున్నాండి. వాడు డిస్కౌంట్ వాడు అమ్మేటప్పుడు ఇది ఇదో కరెక్ట్ చెప్పారు. ఏమంటే అంటే మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుంటే వాడికి ఎంత పడుతుంది అన్నప్పుడు? 10%. వ్యాపారి అయినప్పుడు 10% డిస్కౌంట్తో కొన్నాడంట. అట్లా ఎన్ని కేజీలు కొన్నాడంట? 80 కేజీలు కొన్నాడంట. చూడండి 80 కేజీలు కొనేది అయితే సో 80 కేజీలు కొన్నాడంటే 80 కేజీలు కొనే ఎంత అయితే డబ్బులు? 20 కేజీలు కొనేకి. అట్లా వాడికి ప్రతి 20 కేజీలకి వీనికే ఇస్తారంట. వీడి ఆర్డర్ వెహికల్స్ కొనుక్కొచ్చే దగ్గర నువ్వు 20 కేజీలు కొనుక్కుంటాను 1 కేజీ ఫ్రీ ఇస్తాను మీకు. మళ్ళీ 20 కేజీలు కొనుక్కుంటాను అట్లా 8 కేజీలు కొనేది. 20 కేజీలు బట్టి ఎన్ని కేజీలు ఫ్రీ వస్తాయి? 4 కేజీలు ఫ్రీ వస్తాయి. అంటే వాడు అప్పుడు మొత్తము కొనేవాడు 20 కేజీలకే డబ్బులు ఇచ్చేది. కానీ వానికి ఎంత వస్తుంది? 8 కేజీలు డబ్బులు బియ్యం వస్తుంది. 84 కేజీలు వస్తాయి అనమాట. అప్పుడు 84 కేజీలు వాడు అమ్ముతాడు. ఎందుకు అమ్ముతాడు? మార్కెట్ ప్రైస్కి అమ్ముతాడంట. ఎంత అయింది అప్పుడు? 8,400. ఇది అర్థమైనా? అది చూడండి మన ఇంటికి మీరు ఏమనుకుంటామంటే వెండర్స్ కమిషన్ అనుకున్నాం. వెండర్స్కి కాదు, వానికి ఇస్తారండి డిస్కౌంట్. నువ్వు 80 కేజీలు కొనాలి కాబట్టి ప్రతి 20 కేజీలకు 1 కేజీ ఫ్రీ ఇస్తాము. తీసుకోవాలని ఎన్ని కేజీలు? 4 కేజీలు ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి ప్రతి 20 కేజీలు కనుక కాబట్టి అప్పుడు ఎంతైతే డబ్బులు? 84 కేజీలు అవుతాయి అనుకో. వాడు ఇచ్చే మాత్రం 20 కేజీలు డబ్బులు 80 కేజీలు. కానీ వసూలు ఇస్తే వాడు ఫ్రీ ఇస్తాడా? అప్పుడు 84 కేజీలు అమ్ముతాడు వాడు. 84 కేజీలకి ఎంత అమ్ముతాడు? 100 రూపాయలు. సో మనకు అప్పుడు లాభం ఎంత వచ్చింది చెప్పండి? ఇక్కడ 800 అంతే కదా. ఇప్పుడు వచ్చి 4 ఎంత 1200. సో 1200 లాభము బై మన కాస్ట్ ఏం చేస్తుంది? 100. అదే 0 క్యాష్ 12 కాట 12. సో 1/6 అంటే ఎంత పర్సెంటేజ్? 16.66%. అంతేనా? ఉన్న ఆప్షన్స్ రైట్ 16.66%. కొద్దిగా అది కూడా జాగ్రత్త చూసుకున్నాండి. క్వశ్చన్ కరెక్ట్ చదవాలి మనం.
రైట్ చూడండి నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి. కొంత ముద్రణ కలిగిన మార్కెట్ ప్రైస్ అంట కలిగిన షర్టుల మీద ఈ క్రింది ఆఫర్ ప్రకటించబడిందంట. ఏమంటే ఎవరైనా కానీ 3 షర్ట్లు కొంటే కింద 4వ షర్టును కొంత రాయితీతో ఇస్తాడంట. అయితే 3 షర్ట్లు కొనుక్కుంటే కింద 4వ షర్టు ఎంతో కొంత రాయితీతో ఇస్తాడంట. ఎంత రాయితీ ఇస్తానో తెలియదు, బట్ రాయితీ ఇచ్చిన తర్వాత షర్ట్ వాల్యూ ఎంత అవుతుందంట, 100 రూపాయలు అవుతుందంట. 4వ షర్టు సింపుల్ చెప్పారంటే 3 షర్ట్లు కొనుక్కో, 4వ షర్టు 100 రూపాయలకి ఇచ్చిస్తాను, ఎంతో కొంత రాయితీతో ఇచ్చిస్తారు తెలియదు ఏంటంటే. నెక్స్ట్ అయితే పటేల్ అనే ఒక వ్యక్తి ఈ ఆఫర్తో కొనుగోలు చేసినాడంట. ఎవడోడు ఈ ఆఫర్ను వాడుకున్నాడు. ఆ వాడుకునేది ఏమిటండి, అతను షాప్ నుండి వెళ్ళిపోయే సమయంలో అతని వద్ద 20 షర్ట్లు ఉన్నాయంట. మొత్తం ఎన్ని షర్ట్లు ఉన్నాయి మన దగ్గర, 20 షర్ట్లు. చూడండి 20 షర్ట్లు ఉన్నాయని ప్రశ్నిస్తున్నాడు. అయితే వాటి కొరకు అతను చెల్లించిన మొత్తం ఇచ్చేసాడు. డబ్బులు ఎంత ఇచ్చినట్టు మొత్తం చెల్లించిండేది 20,000 అయితే అతను ఒక్కొక్క షర్ట్ పైన ఉన్న మార్కెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి మొత్తము ఫస్ట్ ఎన్ని షర్ట్లు కొంటే ఒక షర్ట్ ఫ్రీ అంటే మన 100 రూపాయలు. ఇప్పుడు 3 షర్ట్లు కొంటే కింద 3 షర్ట్ ఎంత పడుతుందంట, 100 రూపాయలు. ఇదే మనకు ఆఫర్ అంటుంది. 3 షర్ట్లు కొంటే 4వ షర్ట్ అనేది ఎంత అవుతుంది, 100 రూపాయలకి ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎన్ని షర్ట్లు కొనంటే మొత్తం 20 షర్ట్లు కొన్నాడు. అంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 3+1 కదా ఆఫర్. అంటే మొత్తం ఎలా కొనాలి, ఫస్ట్ 4 కొంటే నీకు ఆఫర్ వస్తుంది. అంటే మనకి ఇచ్చిన దాన్ని ఏమవుతుంది, బాగా చేయాలా, 4తో బాగా తీస్తుంది. అది 4 అయితేలా. అంటే ఇక్కడ చూడండి 5 సార్లు వస్తాయి. అంటే 4 4 4 అంటే 4 4 4 ఇట్లా రాయబడి 4 అర్థం కావాలని 4 అంటే 4 4 4 4 అంటే అవుతుంది. ఇట్లా 5 సార్లు వస్తాయి. అంటే 5 పేర్లు. అప్పుడు 3 షర్ట్లకి కూడా డబ్బులు చెల్లిస్తాడు. ఈ మిగిలిన షర్ట్లకి ఎంత అవుతుంది, 500 అంటే ఎందుకంటే 1 2 3 4 5 పేర్లు కదా వచ్చింది. కాబట్టి 5 షర్ట్లకి ఎంత అవుతుంది, 500 అవుతుంది. మిగిలిన ఎన్ని షర్ట్లు ఉంటాయి, ఇది మొత్తం 20 షర్ట్లు. అందులో ఇప్పుడు ఎన్ని షర్ట్లు ఫ్రీ వస్తాయి మనకి, 500కి 5 చూపిస్తాయి కదా. అర్థమవుతుందండి ఇది. ఇప్పుడు మొత్తం 20 షర్ట్లు ఉన్నాయి. ఇక్కడ వాడు ఏమంటాడంటే 3 షర్ట్లు కొంటే ఒక షర్ట్ 100 రూపాయలకి ఇస్తాడు. అంటే మొత్తం ఎన్ని షర్ట్లు కొనాలా ఆఫర్లో అంటే 4 కొనాలి. అప్పుడు మనకు మొత్తం ఎన్ని షర్ట్లు ఉన్నాయి, బై 4 ఇసిగినాయి. అట్లాంటివి ఎన్నిసార్లు కొనవచ్చు మనం ఆఫర్, ఎన్నిసార్లు వాడుకోవచ్చు, 5 సార్లు వాడుకోవచ్చు. 5 సార్లు వాడుకున్నాడంటే 5 షర్ట్లు ఫ్రీ వచ్చేట్టే కదా మనకి. అంటే ఒక్కొక్క షర్ట్ ఎంత పడట, 100 రూపాయలు పడట. అప్పుడు 5 షర్ట్ ఎంత వస్తుంది, 500. కాబట్టి బిల్ ఎంత కట్టాడంట, 20,000 కట్టాడంటే ఈ 500 తీసేసి ఎంత పెంచుతుంది, 19,500. ఎన్ని షర్ట్ బిల్ ఇది, 15 షర్ట్. ఎందుకంటే మొత్తం 20 షర్ట్లు ఉన్నాయి. 5 షర్ట్ తీసి ఎన్ని షర్ట్లు ఉంటాయి, 15 షర్ట్. సో మనకి ఆడ పోతుంది కొట్టండి 15 ఒక ఆట. సో 40 15 ముళ్ళ. సో మనకి ఒక షర్ట్ పైన ధర ఎంత వస్తుంది, మనకి 1300 వస్తుంది అన్నమాట. అది వాడు అడిగింది. రైట్ చూడండి 147 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, 147 కదా. ఒక దుకాణదారుడు బెడ్షీట్లను 320 రూపాయలు చొప్పున 24% లాభంతో విక్రయిస్తున్నాడు అంట. చూడండి ఎంత, 320 రూపాయలకి అమ్మితే చూడండి. షాప్ కీపర్ సెల్స్ బెడ్షీట్స్ ఫర్ 320 ఈచ్ రైట్, ప్రాఫిట్ ఆఫ్ 24% అంట. 320 రూపాయలకి అమ్మితే 24% లాభం వస్తుందని ప్రశ్నంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చినా చూడండి ఆఫర్. ఇదే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. 4 బెడ్షీట్లు కొంటే ఒక బెడ్షీట్ ఉచితంగా ఇస్తాడంట. ఇక్కడ చూడండి 4 కొంటే 1 ఫ్రీ. అంటే మొత్తం అప్పుడు ఎన్ని వస్తాయి మనకి, 5 వస్తాయి. 4 కొంటేనే 1 ఫ్రీ ఇస్తాడు. 3 కొంటే ఇస్తాడా వీడు. అప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఎవరెవరు చూడండి, వాళ్ళ పేరు చెప్పండి. సునీలు, ఇంకొకరు ఎవరు, పీయూష. సునీలు సునీల్ గారు, తర్వాత పీయూష్ అంట. సునీల్ గారికి కొన్ని బెడ్ అవసరం అవుతుంది. ఎన్ని చెప్పినారా, సునీల్ గారికి 7 బెడ్షీట్లు కావాలంట. అలాగే పీయూష్ గారికి ఎన్ని బెడ్షీట్లు కావాలంటారా, 8 కావాలంట. ఇది చెప్పినారు మన క్వశ్చన్ రైటా. ఆఫర్ ఏమున్నదంటే 4 కొంటూ 1 ఫ్రీ రైటా. అప్పుడు అమ్మేటప్పుడు ఎంత అమ్ముతున్నాడంటే ఫస్ట్ వాడు ఇచ్చింది 320 రూపాయలు. అమ్మడం వల్ల ఎంత % లాభం వస్తుందంట, 24% లాభం వస్తుందని చెప్తున్నాడు అమ్మడం వల్ల రైటా. అది చూసుకుంటే అయితే చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, బెడ్షీట్లను విడివిడిగా కాకుండా కలిసి కొనుగోలు చేస్తే ఎంత డబ్బులు ఆదా అవుతాయని క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విడివిడిగా కొట్టాడు, విడివిడిగా కొనాలి. కొనిన తర్వాత వాళ్ళిద్దరు డబ్బులు ఎంత అవుతుందని లెక్క ఇలా. తర్వాత వీళ్ళిద్దరు కలిపి కొంటే ఎవరున్నారు, సునీలు పీయూష్, ఇద్దరు కలిపి ఎన్ని కొనాల్సి వస్తుంది, 15 కొనాలి. అప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిపి డబ్బులు ఎంత అవుతుంది. అట్లా కాకుండా వీళ్ళిద్దరు కొంటే వాళ్ళకి ఎంత డబ్బులు అవుతాయి. అప్పుడు ఆ వచ్చిన డబ్బులతో మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఎంత అవుతుందో ఎంత అవుతుందో కనుక్కున్నాం. ఇప్పుడు చూడండి పీయూష్ వాడు
ఎన్ని కావాలంటే మనకి 7 కావాలి. ఫస్ట్ మనకి ఆఫర్ రావాలి, ఫస్ట్ 4 కొనాలి. మీరు 4 కొనేసాడు ఏమవుతుంది 1 ఎక్స్ట్రా వస్తుంది అంతేనా. అప్పుడు ఎన్ని అయిపోతాయి 5 అయిపోతాయి. ఇంకా ఎన్ని కొనాలి 2 కొనాలి, ఇంకా 2 కొనాలి. అర్థమైనా ఆ 2 కొట్టి ఏమైనా ఆఫర్ రాదు. బట్ ఇది మాత్రం ఆఫర్ వస్తుంది, ఇది మాత్రం ఆఫర్ వస్తుంది, ఇది మాత్రం ఆఫర్. అర్థమైనా. ఇప్పుడు మీరు దీనికి చెప్పండి పీస్ కానీ ఎట్లా వాడు ఎట్లా వాళ్ళు ఇప్పుడు వీడు ఫస్ట్ ఏం చేస్తారు 4 కొంటారు. 4 కొంటే ఏమవుతుంది 1 ఆఫర్ వస్తుంది. అప్పుడు ఇంకా ఎన్ని కొనాలి 3 కొనాలి. ఇప్పుడు వీళ్ళు ఏం తిరుగుతుందండి ఫస్ట్ మీరు 4 కొంటారు. 4 కొంటే ఏమవుతుంది 1 ఫ్రీ వస్తుంది. ఎన్నే 5 మళ్ళీ ప్లస్ ఇంకోటి చూడండి ఇది 1 అంటే జత వస్తుంది అండి. మళ్ళీ 4 కొంటారు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ 1 ఫ్రీ వస్తుంది. 10 అయ్యింది అంతే. ఇంకా మళ్ళీ ఏం చేస్తాడు ఇంకా 4 కొంటాడు మళ్ళీ 1 ఫ్రీ వస్తుంది. అంటే ఇవి డబుల్ పే చేసేది ఏంటంటే డబుల్ పే చేస్తాడు. డబుల్ పే చేసేది 12 అవుట్కే మిగిలిన 3 ఫ్రీ, మిగిలిన 3 అనేటివి ఫ్రీ. ఇంత నిదానం ఇంత స్పీడ్ వేయచ్చు. ఈ డబ్బులు ఎన్ని అవుట్ కడతాడు 7 అవుట్ డబ్బులు కట్టాలి 1 ఫ్రీ వస్తుంది అంతే రైటా. 1 ఫ్రీ వచ్చేది మనం 7 అవుట్కి ఏం చేయాలా డబుల్ పే చేయాలి. దీంట్లో కూడా ఎన్ని అవుట్ పే చేయాలి డబుల్ అవుట్ 6 అవుట్ డబుల్ పే చేస్తే 1 ఫ్రీ వస్తుంది అంతేనా. ఇప్పుడు 1 ఎందుకు అమ్ముతున్నాడు 320 రూపాయలు చెప్పింది. అప్పుడు 1 మనకి 320 ఇంటూ ఎన్ని అవుట్ పే చేయాలి మనకి 6 అవుట్ పే చేయాలి. పే చేసి ఎంత సార్ చెప్పండి చెప్పండి ఎంత అవుతుంది 18 19 1920 రూపాయలు. ఇంకా డైరెక్ట్ చేస్తారు కానీ జస్ట్ వినండి. నెక్స్ట్ చెప్పండి 7 ఇప్పుడు చూడండి. ఇప్పుడు అట్లా చేస్తారు కదా మీకు ఒక ఆలోచన రాలేదు. ఇప్పుడు నాకు చేసినట్టు చెప్తాను దీన్ని కోరుకుంటూ మనం చెప్పండి మంచము ఇది ఇచ్చే డబ్బులు ఇచ్చేటప్పుడు వేరే డబ్బులు ఏమైనా సపరేట్ ఇస్తాడా అంత ఒకటే కదా. మరి ఎన్ని మధ్య డబ్బులు చెల్లించాలి ఇక 13 మంత్లకి డబ్బులు చెల్లించాలి. 7 మంత్లకి చెల్లిస్తాడు అంటే ఎక్స్ట్రా ఏమైతే ఒక మంత్ ఇట్లా కొంటే ఒక మంచి డబ్బులు తగ్గుతాయి. ఏంటంటే ఒక మంచి డబ్బులు అయితే ఉన్నాయి. అదే ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 149 చూడండి ఏమి ఇచ్చాడంటే ఒక వస్తువు యొక్క ముద్రణ పైన 35% రాయితీ ఒక వ్యాపారి దాన్ని కొన్నాడంట. కొన్న తర్వాత చూడండి ఈ వ్యాపారి ఆ ధరను కొనుగోలు ధర కంటే తర్వాత ఏం చేసినాడు 600 అధికంగా ప్రకటించానంట. రైట్. కొన్న ధర ఏదైతే ఉంటుందో అతను కొన్న ధర చూడండి ఆ వ్యాపారి దాని ధరను అతను కొనుగోలు అంటే అతను ఎంతైతే కొనుక్కున్నాడో దానికంటే ఏం చేసినాడు 600 ఎక్కువ చేసినాడంట. 600 ఎక్కువ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 15% మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చినాడంట. ఇచ్చిన తర్వాత చూడండి అప్పుడు ఆ 432 రూపాయలు లాభం వచ్చిందంట. అయితే ఆ వస్తువు యొక్క అసలు ముద్రణ వెల ఏంటంటే అసలు మార్కెట్ ప్రైస్ అనేది ఎంత క్వశ్చన్ అంటారు చూడండి. ఫస్ట్ 35% డిస్కౌంట్ అనేది మీకు కనిపించట్లేదు క్వశ్చన్లో. అంటే ఫస్ట్ పాయింట్ ఉంటుంది కదా అది తీసేయండి. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే కేవలం రైటా కొనుగోలు ధర కంటే 600 అధికంగా ప్రకటించాడు. అంటే ఏం వాల్యూ ఇచ్చినట్ల 600 అనేది రైట్. ఎంపీ వాల్యూ అంటే మార్కప్ వాల్యూ ఇచ్చినట్టు అంటే కొనుగోలు ధర కంటే 600 అధికంగా ప్రకటించాడంటే మనకి ఏం వాల్యూ ఇచ్చినట్ల మార్కప్ వాల్యూ 600 అంటున్నాడు. రైట్. నెక్స్ట్ ఏం ఇచ్చినాడు చూడండి. తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినాడు. ఎంత పర్సెంటేజ్ 15% ఇస్తాడు. ఆ 15% కట్టకి పెట్టండి. బట్ లాభం ఎంత వచ్చిందంట మీకు. అందుకోసం మీకు ఇక్కడ ఒక చిన్న లాయర్ అప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏమని చెప్తాను అంటే మార్కప్ వాల్యూ అనేది ఏం వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుంది ప్రాఫిట్ ప్లస్ డిస్కౌంట్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చినాడు 600 ఇచ్చాడు. ప్రాఫిట్ వాల్యూ ఎంత ఇచ్చినాడు 432. అప్పుడు డిస్కౌంట్ వాల్యూ కనుకొచ్చేది మనం సో 432 తీసేయండి ఏమైతుంది 19 నుంచి 2 దిగిన నెక్స్ట్ 9 నుంచి 3 దిగిన 160 రూపాయలు ఏంటి డిస్కౌంట్ వాల్యూ. తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు 15% ఇచ్చింది. సో 15% మనకి ఎంత వచ్చింది 168కి వచ్చింది. అప్పుడు నార్మల్గా ఇది ఏంటి డిస్కౌంట్ ఇది రైట్. సో మనకి డిస్కౌంట్ పైన మనం ఏమో మార్కెట్ ప్రైస్ కనుకోవచ్చు కదా. అంటే 100% కనుక్కుంటే అయిపోతుంది లేదా. సో 100%కి ఎంత కనుక్కోండి 100% ఎంత వస్తుంది 5 అవుతుంది 5 15 5 20 పోతుంది కదా. నెక్స్ట్ 3 5 15 3 ఆట్ల 18. సో 2 ఆట్ల 12. నెక్స్ట్ 2 5 10 11 ఎంత వచ్చింది కదా 11. ఏంటి ఇది
మార్కెట్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది 1120 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక లైన్ ఉండదు కదా, ఏమి ఇచ్చాడంటే 35% డిస్కౌంట్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మనకి ఏమైంది అంటే వ్యాపారి కొనుక్కున్నాడు. అసలైన ఎంత తెలియదు మనకి, అది కనుక్కోవాలి. లాస్ట్ క్వశ్చన్ డిస్కౌంట్ ఎంత మార్కెట్ ప్రైస్ పైన 35% డిస్కౌంట్ వచ్చిన తర్వాత కొన్నాడంట. కొనిన తర్వాత ఎంత కొన్నాడు అది తెలియదు. మార్కెట్ ప్రైస్ మాత్రం ఏం ఇచ్చాడు 1120 రూపాయలు అండి. దానికి ఏం చేసినాడు చూడండి, అతను కొనుగోలు ధర కంటే ఏం చేసినాడట 600 అధికంగా ప్రకటించినాడు. మనకి ఇక్కడ వచ్చింది మార్కెట్ ప్రైసే కలిగింది. సో దీనికి 600 అధికంగా ప్రకటించాడు. సో మనకి దీని నుంచి 600 తీసేయండి. సో 600 తీసేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, ఎంత వస్తుంది 520 రూపాయలు వచ్చేస్తుంది. సో ఈ 520 రూపాయలు అనేది ఏది మనకి అదే 35% ఇచ్చినాడా, 35% ఏది డిస్కౌంట్ అయితే చెప్పండి. సో డిస్కౌంట్ దేనికి ఇచ్చినప్పుడు దేని రేషియో వస్తుంది, డిస్కౌంట్ రేట్ ఏమి వస్తుంది మార్కెట్ ప్రైస్ సేలింగ్ ప్రైస్. సో 35% అంటే మనం ఏమైనా ఇచ్చు 7/20 అంటే ఏమైతే చెప్పండి 20 30నా నోటి తీసేది 11 భాగాలు. సో మనకి 11 భాగాలు ఎంత వచ్చేది 520 రూపాయలు. అదే చెప్పింది సెల్లింగ్ ప్రైస్ 600 తగ్గితే ఏం చేశాడు 600 మనకి మార్కెట్ ప్రైస్ 1120 రూపాయలు వచ్చింది. వాడు ఏం చేస్తాడంటే చూడండిగా కొనుగోలు ధర కంటే 600 అధికంగా ప్రకటించి తర్వాత చేస్తున్నాడు అమ్ముతున్నాడు. సో 600 తీసిపడేయండి. ఫస్ట్ 600 తీసి 520 ఇది దగ్గర వచ్చింది ఫస్ట్ ధర ప్రకారం. ఫస్ట్ దానికి వస్తుంది కదా అప్పుడు 600 వాడికి వచ్చింది. దీనికంటే ముందు 520, అప్పుడు 520కి ఎంత వచ్చింది మనకి 11 భాగాలు. సో 11 గంట 1150. సో 20 భాగాలకి ఎంత 20 ఎంత 24 80 అంటే ఎంత వస్తుంది 7,000. చూడండి క్వశ్చన్ నెంబర్ 150 చూడండి. ఏమి ఇచ్చినట్టంటే ఒక రిఫ్రిజిరేటర్ యొక్క ప్రకటిత ధర అనేది మార్కెట్ ప్రైస్ ఇచ్చేసినట్టు ఎంత ఇచ్చినారా 10800 ఇచ్చినారు రైటా. తర్వాత ఏమన్నాడంటే ఈ రిఫ్రిజిరేటర్ పైన ఒక్కొక్కటి ఎక్స్చేంజ్ అని చెప్పిన 2% డిస్కౌంట్ ఇస్తాడు. చూడండి సేమ్ డిస్కౌంట్ అని చెప్పాను కదా, X% అంటే మనకి X% అంటే తెలియదు కాబట్టి మనం ఏమన్నా రాసి చెప్పండి 100 మైనస్ X/100 200 కాబట్టి స్క్వేర్ రాస్తారు. ఒకటి అంటే ఒకటే రాస్తుంది, 200 కాబట్టి స్క్వేర్ రాస్తారు. ఇంతకుముందు చెప్పినా కూడా సేమ్ అట్లే. తర్వాత మరి బేరసారాల కారణంగా మళ్ళీ ఇంకా డబ్బులు తగ్గించాడంట. ఇప్పుడు ఇది తగ్గిన తర్వాత ఏదో కొంత అమౌంట్ వస్తుంది. మళ్ళీ ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ నుంచి మళ్ళీ కొంత తగ్గించాడంట. ఎంత తగ్గించాడంట 1080 అంతేనా తప్పు రాస్తుంది 1808 1808 ఈ రూపాయలు మళ్ళీ తగ్గించాడు. తర్వాత దీంట్లో నుంచి ఇది ఎంతైతే ప్రైస్ తగ్గించాలని చూస్తానో మళ్ళీ ఇంకొంచెం తగ్గించాడంట. మళ్ళీ 1808 వరకు తగ్గించాడంట. తగ్గించిన తర్వాత చూడండి ఏం చేశాడంట, ఇప్పుడు తగ్గించిన తర్వాత తగ్గింపు అనుమతించబడి ఇప్పుడు ఆ దుకాణదారుడు తగ్గింపు ధర పైన మళ్ళీ GST ఇస్తాడట. ఓకే ఇదంతా తగ్గించారు కదా, మళ్ళీ దీనికి GST ఇస్తుంది. GST ఇచ్చినప్పుడు ధర పెరుగుతుందా తగ్గుతుంది, పెరుగుతుంది. ఎంత పెరుగుతుందని చెప్తున్నాడా 12.5% అన్నాడు. సో 12.5% అంటే ఎంత 1/8 అంటే ఇక్కడ చూడండి పెరుగుతుంది. GST ఇచ్చినప్పుడు పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది 1.8 అంటే ఏమైంది 9.8 పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమైంది తర్వాత తద్వారా లాస్ట్ దాన్ని ఏం చేసినాడంటే 4500కి అమ్మించాడు. లాస్ట్ GST ఇచ్చిన తర్వాత కంప్లీట్ ఎంత వచ్చిందంటే అది 4500 అమ్మినాడు లాస్ట్ కంప్లీట్ అంతగా ఏం లేదా. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు దీని విలువ ఎంత అడిగినాడు. ఇప్పుడు చూడండి ఫస్ట్ 9/8 కదా అదులో పంపిస్తామండి. పంపిస్తే ఏమవుతుంది 8/9 అంటే 9 గంట అంటే 8 కదా ఎంత వచ్చింది 4. మనకి ఇది అవసరం లేదు. తర్వాత మనకి ఏం చేయాలి ఈ మైనస్ ఇది ఉంది కదా అంతే కదా, ఈ మైనస్ 1800 ఏంటి అతను కూర్చోబెట్టింది ప్లస్ ఎంత అయితే చెప్పండి అంతేనా. సో సింపుల్. తర్వాత ఏం దీంటే మిగిలేదు దీన్ని కూడా అతను చూసేదండి. చూసి సేమ్ వస్తుంది చెప్పండి 5808/10800 దీన్ని కొట్టుకుంటే యాదవ్ స్క్వేర్ దగ్గరకు వచ్చి స్క్వేర్ లేదనే స్క్వేర్ దగ్గర కొట్టుకుంటారు. ఏమితో కొడతామని చెప్పండి 3 తన 4 తన 4తో కొడతారని చెప్పండి. 4 1 4 4 16 4 5 20 4 2 నెక్స్ట్ 4 2 8 4 3 28 0 ఇంకా 3తో కొడతారా చెప్పండి 3 4 12 25 3 3 24 3 4 12 3 9 20 ఇంకా అయిపోయి సార్ ఇక 424 దీనికి స్క్వేర్ చెప్పేసి తక్కువ నాకు వచ్చేసింది. దీనికి స్క్వేర్
22 అడు చూడండి ఒకసారి కావాలండి కనిపిస్తుందా ఆడ అంటే సీరియస్ చూస్తున్నావు ఏం చంపేస్తాడు మమ్మల్ని చూసావా 22/30 అంటే ఏమో చేసింది మనకి ఇప్పుడు సింపుల్గా. సో ఇప్పుడు మనకి యువతలకి ఏమి ఉందో చెప్పండి 100 - x/100 అంటే స్క్వేర్ అవతల పంపించడం అంతే. నెక్స్ట్ ఇప్పుడు 100 అవతల పంపించి ఏమైతుంది ఇంటూ 100. సో ఇది అవసరం లేదు మనకి 0 0 క్యాన్సిల్. అంటే మనకి ఎంత మిగిలింది చెప్పండి 220/3 220/3. సో అప్రాక్సిమేట్ కొట్టండి 3 వేల 21 నెక్స్ట్ ఏం చెప్తుంది 10 కదా. సో 3 వల్ల 9 నెక్స్ట్ మళ్ళీ 3 వల్ల అంటే 73.3. సో 100 నుంచి 73 తీసేయండి ఎంత వస్తుంది 100 నుంచి 73 తీసేసి ఎంత వస్తుంది 26.66%. సో అదే ఆన్సర్ 26.66%. క్వశ్చన్ నెంబర్ 151 ఏమి ఇచ్చాడు చూడండి. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర దాని అసలు ధర కంటే x% అధికమంట. ఒక వస్తువు యొక్క మార్కెట్ ధర అనేది ఎందుకు తెలియదంట. అసలు ధర అంటే కాస్ట్ ప్రైజ్ కదా. సో నేను ఏమనుకుంటున్నాను అంటే కాస్ట్ ప్రైజ్ అనుకుంటున్నాను. ఈ కాస్ట్ ప్రైజ్ కంటే అసలు ధర అంటే కాస్ట్ ప్రైజ్ దీనికంటే మార్కెట్ ప్రైజ్ ఎంత ఎక్కువ ఉంటుందట x% ఎక్కువ ఉంటుందని వచ్చినప్పుడు నేను ఏం చేయాలి 100+x. దీనికి షార్ట్ కట్ చెప్పండి ఎవరు చెప్పుడు x% అంటే ఏమని చెప్పండి షార్ట్ కట్ చెప్పినా కానీ ఏమైతుందంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది మీకు అర్థం కాదు. అటు ఇటు చేస్తే చెప్పాలి లేదా ఆప్షన్ మన మధ్య తీసుకుని ఆప్షన్స్ చేయాలి అది ఉంటుంది రైట్. నెక్స్ట్ స్టూడెంట్ ఏమంటున్నారు మళ్ళీ తర్వాత దాని మీద 2/3 x% అనేది డిస్కౌంట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి డిస్కౌంట్ అనేప్పుడు మామూలుగా ఎప్పుడైనా మనం ఏం చేస్తాము 100 నుంచి తీసేసేది. సో 100 నుంచి ఏం చెప్తున్నాడు 2x/3 అంటే ఇక్కడ ఏం లేకుంటే 100 కదా. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది సో ఇక్కడ ఎంత అవుతుంది 300 - 2x/3 కదా. బై 100 ఉంటుంది కింద 100 కానీ రాయలే కదా. ఎందుకంటే అంటే 100 నుంచి x తీసేసిన తర్వాత మళ్ళీ మనకి కింద ఏం రాస్తాం 100 కదా రాయలే అంటే మనకి 3 అనేది ఎంత అవుతుంది 300 అవుతుంది అంతేనా. సో ఇప్పుడు మనం ఏమన్నా ఇంటూ 300 - 2x/3 అర్థమైంది. సో ఇప్పుడు x% పెంచాడంటే 100+x అని చేసినారు. అక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 100 నుంచి x తీసేయాలి. కాకపోతే కింద కూడా 100 రాయాలి కదా. అప్పుడు 3 ఉంటుంది కాబట్టి 300 అవుతుంది అంతే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే 4% లాభం వస్తుందంట. 4% ఏమవుతుందంట లాభం వస్తుంది. చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి దానికంటే మనకి లాభం వస్తుంది 4% లాభం వస్తుంది. 4% లాభం అంటే మనం ఏం చేస్తాం 104 కదా రాసేది 104/100 నార్మల్ పర్సెంటేజ్ రాయాలి. అయితే లాస్ట్కి ఏమన్నా చూడండి x విలువ అనేది 25 మరియు 100 మధ్యలో ఉంటుందంట. అది ఎంత ఉంది x వాల్యూ కనుక్కున్నాల్సి వస్తుంది నాకు లాస్ట్ తెలిసి. అయితే xలో 50% విలువ ఎంత అని అడిగినాడు. xలోనా 50% విలువ ఎంత అని అడుగుతాను. ఇక్కడ చూడండి ఇది 2% ఇది కూడా మనకి ఎంత లాభం వచ్చిందన్న 4% లాభం వచ్చింది. సో 4% లాభం అంటే మనం ఏమన్నా చెప్పండి 104/100 రాయొచ్చు. లేదంటే 4% అంటే ఏమవుతుంది 25 కదా అంటే 24 చెప్పండి ఏమవుతుంది 100 రాసి క్యాన్సిల్ అవుతుంది. ఓకే మీ ఇష్టం. సో ఇక్కడ 100 ఇక్కడ 100 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమి చెప్పండి చూడండి కాస్ట్ ప్రైస్ ఇంటూ ఏమున్నదా 100+x తర్వాత ఇప్పుడు చూడండి లాభం వస్తుంది అన్నాడు కదా. ఇక్కడ లాభం అన్నాడు కదా. లాభం అంటే దేనిపైన లాభం వస్తుంది మనకి కాస్ట్ ప్రైస్ పైన లాభం వస్తుంది. సో మనకి అది రాయాలి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏముంటుంది కాస్ట్ ప్రైస్ పైన లాభం వస్తుంది. అంటే ఎంత లాభం వస్తుంది 4% అనేది. సో మనకి అప్పుడు ఏమైంది చెప్పండి 4% అనేది మనం ఎన్ని కనుక కాస్ట్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత పెంచిన తర్వాత డిస్కౌంట్ ఇచ్చి ఇది ఏమొస్తుంది సెల్లింగ్ ప్రైజే కదా వచ్చేది సెల్లింగ్ ప్రైజే కదా. సో మనకి కాస్ట్ ప్రైస్ పైన మనకి ఏమి ఇచ్చినాడు లాభం వచ్చినాడు కాబట్టి. సో అప్పుడు మనకి అదే కదా. సో మన కాస్ట్ ప్రైస్ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో 100+x ఇక్కడ ఏమున్నది 2x ఇది కూడా ఎంత వచ్చిందిరా 104 × 300 పంపిస్తే అవుతానికి ఏమవుతుంది 300 కదా. సో ఇక్కడ చూడండి చేయండి 300 అంటే 312 పక్కన నడుస్తున్నారు. ఇప్పుడు అయితే వాడు ఏమంటారు చూడండి దీన్ని మనం ఇంటి చేయాలంటే ఏమైతే చాలా కష్టమైపోతుంది. చూడండి ఒకసారి ఏమవుతుంది చాలా కష్టమైపోతుంది. సో వాడు ఏమంటున్నాడు లాస్ట్ క్వశ్చన్ x యొక్క 50% యొక్క విలువ ఎంత అడిగినాడు. 50% అంటే సగం విలువ ఎంత. ఫస్ట్ ఆప్షన్ ఏమున్నది అది సగమే. మనకి ఫుల్ అంటే ఎంత అవుతుంది 40 అంటే x కూడా 40 పెడితే ఎంత అవుతుందా 140 అవుతుంది అంతే కదా. ఎంత అవుతుంది
ఇది 140 అవుతుంది. ఇది ఎంత అవుతుందా? ఇక్కడ 40 పెట్టండి. 80 అంటే 80 తీసేయాలి. సో 80 తీసేసి ఎంత వస్తుంది? అంతేనా? ఇప్పుడు చూడండి 2 4 8 2 4 8 2 4 8 యూనిట్ డిజిట్ మ్యాచ్ అయిందా? కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది? 15 15 అంటే మనం ఏం తీసుకున్నా అంటే ఇది ఎంత అవుతుంది? 130. సో ఇక్కడ 30 అంటే 3 3 ఎట్లా అంటే ఎంత? 60 తీసేసి ఎంత వస్తుంది? సో 4 3 12 అంటే అయ్యే అవకాశం ఉంది. సో చేసి ఒకేసారి 13 52 5 మీద 13 అయితే 26 ఒక 5 31 వచ్చిన 12 కాబట్టి ఎంత తీసుకున్నాం మనం ఆన్సర్ ఆప్షన్ ఎంత మనకి ఆప్షన్ బి 15. మనకి ఇక్కడ అంతేగాని ఈక్వేషన్ సాల్వ్ చేయకూడదు. ఇంకా ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కష్టమైపోతుంది. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి? కారణాంకాలు కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. చూడండి మనకి 152 లెక్క కూడా ఏమన్నా అడుగుతుందండి. ఒక వస్తువు యొక్క ధర పి అంట. ఏమి ఇచ్చాడు మనకి? ఒక వస్తువు యొక్క ధర పి అంట. తర్వాత ఏం చేశాడంట? ఒక దుకాణదారుడు దాని ధరని X% అధికంగా ప్రకటించాడు. X% అధికంగా ప్రకటించాలని మనం ఏం చేయాలి చెప్పండి? 100 ప్లస్ x బై 100 రాసే క్వశ్చన్ ఇది అర్థమైంది కదా. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. తర్వాత ప్రకటించి దాని మీద మళ్ళీ y% రాయితీ ఇచ్చినాడంట. డిస్కౌంట్ ఇచ్చినాడంట. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏమన్నా రాయాలా? 100 మైనస్ y బై 100 డిస్కౌంట్ ఇచ్చాడంట. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? సో దీనివలన తగ్గింపు ధర అనేది పి శాతము అదే ధర పి అయినదే. దీనివల్ల తగ్గింపు ధర అనేది అంటే ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ దీని ధర ఏమైంది అనిపిస్తున్నట్టు? తగ్గింపు ధర పి అయిందంట. మళ్ళీ పి అయింది అనిపిస్తున్నట్టు అదే అని చెప్పిండేది పి అయిందంట. అయితే ఎక్స్ మరియు వైల మధ్య భేదము వై అంట. మళ్ళీ ఇంకోటి ఏం ఇచ్చినట్టే ఎక్స్ మైనస్ విలువల మధ్య భేదం ఎంత? వై అంటున్నాడు. సింపుల్గా అంటే అయినట్టుగా ఎక్స్ ఇచ్చుకుంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 2y వస్తుంది అనమాట. అంతేనా? సో ఇక్కడ చూడండి ఇక్కడ పీపీ క్యాన్సరా? క్యాన్సరేనా? సో ఇది దీని అవతల పంపిస్తే సేమ్ అవుతుంది. అది ఇచ్చిపెట్టంటే ఏమైందంటే 100 ప్లస్ ఎక్స్ ఇంకోటి ఏమవుతుంది?